సార్ రామచంద్ర శ్రీనివాసరావు గారు గఫూర్ గారికి చాలా క్లియర్గా చెప్పింది, ఇది రాజకీయాలకి సంబంధం లేకుండా చూడాల్సినటువంటి అంశం. ఇది పర్యావరణ సమస్య అండి. ఇది సిఆర్జెడ్ నామ్స్ ఉన్నాయి, కోస్టల్ రెగ్యులేషన్ జోన్, ఆ పరిధిలో చాలా స్ట్రింజెంట్ రూల్స్ ఉంటాయి. అలాగే ఫ్యూచర్ జనరేషన్స్కి సస్టైనబుల్ డెవలప్మెంట్ కింద ప్రమోట్ చేయాల్సినటువంటి దీని కింద వస్తుంది ఇవన్నీ కూడా. దాన్ని అతిక్రమించి వాళ్ళ ఇష్టారాజ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఆయన నంబర్ 2గా చక్రం తిప్పాడు కాబట్టి ఆ ఏరియా వైజాగ్ సంబంధించినటువంటి పర్యవేక్షకుడిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడు ఈ రకంగా అన్ని నామ్స్ని తొంగలో తొక్కినప్పుడు కోర్టులు మొట్టికేలేసింది. ఇది జరిగి కూడా నెలలవుతుంది. మరి నెలలవుతుంది, ముందు దాన్ని బాగొట్టండి. ఇప్పుడు ఏదైతే జనసేన పార్టీ సంబంధించిన కార్పొరేటరు మూర్తి యాదవ్ గారు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఈ మంత్ 30కి విచారణకు రాబోతుంది. ఈ లోపలనే ఆ అక్రమ నిర్మాణాలను కూలగొట్టమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బాడీ ఏంటిది, అది జీవీఎంసీ. అసలు అటువంటి జరగకుండా చూడాల్సినటువంటిది కళ్ళు మూసుకుని కూర్చొని సరే కట్టిన తర్వాత తొలగించమని చెప్తే, అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే వారి పేరు మీదకి మార్చారో అవ్యాన్ అంటున్నారు, అవ్యాన్ ఎల్ఎల్పి, రియల్టీ ఎల్ఎల్పి, వాళ్ళని దగ్గర నుంచి వసూలు చేయడానికి మరి వీళ్ళకున్న కష్టం ఏంటో అర్థం కానిటువంటిది. సొంత జేబులో నుంచి జీవీఎంసీ సొంత ఖర్చు పెట్టి 50 లక్షలు ఖర్చు పెట్టిందంటే ఇప్పటి వరకు ఇంకొక 50 లక్షలు అవుతుంది అంటున్నారు. మరి ఏంటి సార్, మరి ఒక పక్కనేమో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడితే పర్యావరణం అని మాట్లాడతారు. మరి మాట్లాడుతున్నప్పుడు ఉల్లంఘించడమే తప్పు అయినప్పుడు దాన్ని రెక్టిఫై చేయడానికి తీసుకున్న చర్యల్ని సజావుగా సాగించాలి కదా. మరి ఇవన్నీ రాంగ్ సిగ్నల్స్ పంపిస్తాయి కదా కేడర్లోకి. నమస్కారం సార్, సురేష్ గారు. అలానే సిటీ న్యూస్ 24/7 ప్రేక్షకులకు, పెద్దలు గఫూర్ గారికి, మళ్ళీ పొలిటికల్ విశ్లేషకుడు మస్తాన్ గారికి, అట్లానే జనసేన పార్టీ మహిళా నాయకురాలకి, అట్లా ముఖ్యంగా మీరు అడిగిన దాంట్లో చాలా చక్కని పాయింట్లు ఉన్నాయి సార్. ఇది విజయసాయి రెడ్డి గారు ఒక చార్టెడ్ అకౌంటెంట్. ముఖ్యంగా చార్టెడ్ అకౌంటెంట్గా క్వాలిఫై కావడమే జీవితంలో ఒక అదృష్టం అండి. ఎంతో కష్టపడి ఎగ్జామ్స్ రాస్తే తప్పితే అవి పాస్ కాదు. మరి ఆ కష్టం తెలిసినటువంటి విజయసాయి రెడ్డి గారు చార్టెడ్ అకౌంటెంట్గా జీవితాంతం ఉండా ఏం సంపాదించలేము, సంపాదనే జయంగా పెట్టుకున్నారో ఏమో తెలియదు, కానీ మరి వైఎస్ఆర్సీపీకి ఉత్తరాంధ్రకి కోఆర్డినేటర్గా మొత్తం తానే చూశాడు. అంటే వైఎస్ఆర్సీపీలో పంచుకున్నానండి. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి రాయలసీమ అని, ఇక్కడేమో సుబ్బారెడ్డి గారు, ఇట్లా యువకులు ప్రాంతాలను పంచుకున్నారు. ఏదో పూర్వకాలంలో మన వరకు చదివాం బుక్స్లో, రాజులు ఏ ప్రాంతం వాళ్ళ బంటులు వాళ్ళ పరిపాలించడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకునేవాళ్ళు. అట్లా వీళ్ళు ఈ ప్రాంతాలని పంచుకున్నట్టుగా చేశారు తప్పితే అడ్మినిస్ట్రేషన్ చేయలా. మన విజయసాయి రెడ్డి గారు చార్టెడ్ అకౌంటెంట్ అయ్యి వాళ్ళ అమ్మాయి పేరు నేహారెడ్డి, రోహిత్ రెడ్డి గారు అల్లుడు, వాళ్ళు కొంత రిజిస్టర్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేయడం కూడా తెలివిగా చేశారు. ఇక్కడ ఎందుకంటే సామాన్యులకు తెలియదండి, మాకు తప్పనిసరిగా మాకు నాలెడ్జ్ ఉందగాడు చెబుతున్నాను. ఎల్ఎల్పి లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటారండి. లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. వాళ్ళ షేరు ఎంతైతే ఉంటుందో దాంట్లో 1,00,000 పెడితే 1,00,000, 2 లక్షలు పెడితే 2 లక్షలు, 5 లక్షలు పెడితే 5 లక్షలు, అంతవరకే గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ అడగొచ్చు. కానీ బియాండ్ దట్ ఇండివిజువల్గా అసెట్స్ మీదకి వెళ్ళడానికి లేదండి. అదే పార్ట్నర్షిప్ ఫరం, ఆర్యాన్ రియల్టర్స్ పార్ట్నర్షిప్ ఫరం అనుకోండి, ఇండివిజువల్లీ సెవరల్లీ దే ఆర్ లయబుల్ టు పే ద డ్యూస్ టు ద గవర్నమెంట్ ఆర్ వాట్ ఎవర్ ద డ్యూస్ టు ద అదర్స్. తెలివిగా ఎల్ఎల్పి పెట్టారు. ఎల్ఎల్పిలో మీనింగ్ ఏంటంటే లిమిటెడ్ లయబిలిటీ, అదనమాట పార్ట్నర్షిప్. సరే, ఎనియో వాడు తెలివిగల చార్టెడ్ అకౌంట్ కాబట్టి విజయసాయి రెడ్డి గారు అది పెట్టాడు. ఈ ఎల్ఎల్పి అనేది ఒక నిమిషం, ఈ ఎల్ఎల్పి మీరంటే గుర్తొస్తుంది శ్రీనివాసరావు గారు. ఈ ఎల్ఎల్పి అనేది విజయసాయి రెడ్డి గారికి సంబంధించిందే. ఇంకో కేసులో కూడా చదివాను నేను, నాకు గుర్తులేదు, రజనీ గారు మేబీ క్లారిటీ ఇస్తారు. ఇన్ని కేసుల మధ్యలో ఏం గుర్తు, అన్నీ ఇదైపోతున్నాయి, మిక్సప్ అవుతున్నాయి. అది కూడా చార్టెడ్ అకౌంటెంట్ ఫార్మే, చెన్నై బేస్డ్ ఎల్ఎల్పి ఒకదానికి
వీళ్ళు ఏదో ఆర్టింగ్ ఇచ్చారట వీళ్ళకి అనుకూలంగా అన్ని చేయడానికి. నాకు పూర్తి డీటెయిల్స్ చెప్తున్నాను అనమాట. ఎల్ఎల్పి అనేది ఫస్ట్ టైం అప్పుడు చూసి మొత్తానికి విజయసాయి రెడ్డి గారు అంటే ఎల్ఎల్పి పక్కనే ఉంటుంది అనమాట ఎక్కడో చోట అనేది గుర్తొస్తుంది. ఎల్ఎల్పి పెట్టినప్పుడే దాని యొక్క మీనింగ్ అర్థమైపోతుందండి. అంటే దానికి సంబంధించిన రిలేటెడ్ ఇష్యూ ఉన్నప్పుడు. ఇప్పుడు రజనీ గారు కూడా సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గారు, తనకు కూడా విషయాలు కొన్ని తెలుసు. సరే, ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే విషయం 588 మీటర్ల కాంక్రీట్ తోటి చూసా మీరు చూస్తే ఆ జేసీపీలు తోటి కూడా పగలగొట్టనినంతగా మామూలుగా చిన్నది చిదవా కాదండి, అంత కాంక్రీట్ తోటి స్టాండర్డ్గా సొంత భూముల్లో సొంత విలాసాల్లో కూడా అంత పటిష్టంగా కట్టరు. అంత గట్టిగా కాంక్రీట్ వేసి జేసీపీలతో కూడా పగలగొట్టలేని పరిస్థితుల్లో అందుకే నేను అందరు పంచుకున్నానని ఆ విధంగా కట్టుబడి చేసి పర్యావరణాలు మనం చూస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఓజోన్ పొర రావచ్చు ఏమి అనుకోవచ్చు, అనేక రకాలుగా ప్రజల యొక్క ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితులు ఉందని ఇప్పటికే చాలా మంది జీవశాస్త్రవేత్తలు కావచ్చు, మామూలుగా ఏరోనాటికల్స్ సైంటిస్టులు కావచ్చు, అందరూ చెబుతా ఉన్నారు. పర్యావరణాని కోసమే మనందరం దేశ ప్రధాని మోడీ గారి దగ్గర నుంచి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అందరు నాయకులు కూడా పర్యావరణాన్ని పరిరక్షించండి. ఇవాళ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ నిషేధం, ప్లాస్టిక్ నిషేధం, అనేక రకాలుగా చెట్లు పెంచండి, ఇవన్నీ కూడా అనేక రకాలుగా ఇప్పుడే ఇన్ని రకాలు చేస్తూ ఉంటే వాళ్ళు సమృద్ధులు తీరం. కోస్టల్ ఆంధ్రాలో భారతదేశంలోని 1000 కిలోమీటర్ల పైగా ఉన్నటువంటి కోస్టల్ క్యారిడర్ ఆంధ్రప్రదేశ్కే సొంతం. ఇటువంటి ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి సముద్రం, ఒక 1000 కిలోమీటర్లు ఉన్నటువంటి కోస్టల్ క్యారిడర్లో విజయసాయి రెడ్డి గారు ఈ విధంగా తన ఇష్టానుసారం వాళ్ళ కూతురు అల్లుడి చేత గోడ నిర్మాణం చేసి పర్యావరణం, ముఖ్యంగా దాంతోపాటు హైకోర్టు మూర్తి యాదవ్ గారు చాలాసార్లు చూసాం ఆయన్ని. ఎందుకంటే టీవీలో కావచ్చు, పత్రికా మొహమ్మద్ అవ్వచ్చు, అనేక రకాలుగా వారు చాలా ఫైట్ చేస్తా ఉన్నారు ఇటువంటి చేయటంలో. మరి విజయసాయి రెడ్డి మీద వాళ్ళ కూతురు వాళ్ళ మీద కేసులు వేయటం, ఆ విచారణకి ఈ నెలలో 30 తారీఖు వస్తుంది అనుకుంటున్నాం. హైకోర్టు ముందుకు వస్తుంది అది 30 తారీఖున. ఈలోగా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ విశాఖపట్నం పేరు బ్రహ్మాండంగా పెట్టాం, బాగా చేస్తున్నారు. ఒక్కటేనండి, ఇటువంటి వాటిల్లో తక్షణమే మున్సిపల్ అధికారులు పవర్ సమయండి, ఆస్తులను అటాచ్ చేయాలా, 1 కోటి రూపాయలు 2 కోట్ల ముందు డిపాజిట్ చేయమన్నా, దాంట్లో ఖర్చు పెట్టాలా. మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఒకటి ఆలోచించాలి, కమిషనర్ గారు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్. ఎందుకంటే విశాఖపట్నంలో వాటర్ ట్యాక్స్ కావచ్చు, చిన్న చిన్న వ్యాపారస్తులు బిల్డింగులు కట్టుకుంటే దాని మీద కావచ్చు, లైసెన్స్ ఫీజులు, అలానే మనం రెగ్యులర్గా కట్టే ఫీజులండి, ఇవన్నీ కలిపి వచ్చిన దాంట్లో వాడు దుర్మార్గంగా ఆక్యుపై చేసి పర్యావరణాన్ని ఇబ్బంది పడుతూ వాళ్ళ సొంత ఆస్తి కాని దాంట్లో కట్టితే 50 లక్షల ప్రజాధనం. అంటే మనలాంటి వాళ్ళు పన్నులు కట్టిన దాంట్లో వీళ్ళు ఖర్చు పెట్టారంటే అధికారులు కూడా నిర్లప్తంగా ఉన్నారు. దీనికి వాళ్ళ ఆస్తులు లేవా, చాలా ఆస్తులు ఉన్నాయి. ఆస్తులను అటాచ్మెంట్ చేసి ఒక 2 కోట్లు 3 కోట్లు బ్యాంకులో గవర్నమెంట్ తరఫునండి డిపాజిట్ చేపించి దాంట్లో వాడాలా. 50 అవుతాయో, 1 కోటి అవుతాయో, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు అసలు. మనం చూస్తా ఉన్నాం. మరి మీరే కదా అధికారంలో ఉంది, మరి మీరే చేయాలంటున్నారు. మరి మీ ఆధ్వర్యం కమిషనర్స్ ని మేము ఆఫీసర్స్ అడుగుతా ఉన్నాం. ఆఫీసర్స్ కి ఎవరన్నా పొలిటికల్ లీడర్స్ అభ్యంతరం పెట్టారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరన్నా చేయొద్దన్నారా? జనసేన పార్టీ వాళ్ళు, కూటమి ఎవరన్నా ఆటంకం పెట్టారా? కమిషనర్ ఇస్ రెస్పాన్సిబుల్ టు టేక్ ద నెసరీ యాక్షన్స్. ఆయన ఏమన్నా నోటీస్ పంపించాడా? అటాచ్మెంట్ పంపించాడా? చేయాల్సిన అవకాశం అధికారుల మీద ఉందండి. అదే సార్, అందుగురించే ఈ మధ్య విజయసాయి రెడ్డి గారి పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ లో కాస్త అనుకూలంగా ఈ లిక్కర్ స్కామ్ లో ఒక అప్రూవర్ గా ఆయన పాత్ర, అంటే అఫీషియల్ గా పోయినా ఆ రకంగా ఉండటం ఏమైనా వెసులుబాటు ఇచ్చారేమో అని చెప్పి కొద్దిపాటి అనుమానాలు. సరే, ఎనీవే మీరు కూడా అది జరగాలని కోరుకుంటున్నారు కాబట్టి ఐ మీన్ వీ అప్రిషియేట్ యువర్ హానెస్టీ, రైట్. రజనీ గారు,
Yeah. కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఒప్పుకో సార్. కాదు కొంత సమయం మనం కొద్ది సమయం పాటిస్తా. అవన్నీ కూడా మనకు తెలుసండి. రజనీ గారు హైకోర్టు లాయర్ గారు కాబట్టి తను కూడా తెలుసు. ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి కేసులు ఏదో పెట్టడం కాదు సార్. పెట్టిన కేసుకి నంబర్ పడి నిలబడాలి, కోర్టులో గెలవాలన్న రీతిలో కూటమి ప్రభుత్వం చేస్తుంది తప్పితే ఏదో తూతు మంత్రంగా ఎటువంటి అంటే కేసులు ఫైల్ చేయటాలు, మళ్ళీ విత్డ్రా చేసుకోవడాలు, Yes. కేసులు నిలవకుండా చేయటాలు చేయదు.